హాయ్ అండి. ఈరోజు ముల్లంగి దుంపలు అలాగే సొద్దుంపలు అని కూడా అంటారు. ముల్లంగి దుంపలోని పెసరపప్పు ఫ్రై అయితే చూపిస్తాను. వీడియోలు చూపించినట్టు తొక్క చెక్కేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని నీటిలో వేసుకోవాలి. ఇంకా దీనికైతే ఒక 3 స్పూన్ల పెసరపప్పుని, అలాగే తాలింపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే కావాలి. ఇంకా నీటిలో వేసి కొద్దిసేపు అయితే పిసుకొని కడుక్కోవాలి, లేదంటే స్మెల్గా ఉంటుంది. ఇంకా పొయ్యి మీద బాండి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసి వేగిన తర్వాత పెసరపప్పు వేసి ఒక 2-3 నిమిషాలు అయితే కలిపేసుకొని వేగిన తర్వాత వచ్చేసి అయితే మనం ముల్లంగి దుంపలు వేసుకొని బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మధ్యన కలుపుకోవాలి. తర్వాత ఉప్పుని పసుపు వేసేసి ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత వచ్చేసి అయితే మనకు చాయ్ అర గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలండి. పెసరపప్పు ఉడకాలి కదా. ఇంకా వేసిన తర్వాత నీరు మగ్గిపోయిన తర్వాత వచ్చేసి అయితే కారం పొడి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ ముల్లంగి పెసరపప్పు కర్రీ అయితే రెడీ అండి. ఇంకా దీంట్లో ముల్లంగి ఆకు